అందరికీ నమస్కారం. నా పేరు పార్సీ నవీన్ కుమార్. నేను వరంగల్ వాస్తవ్యుడను. మేము సదాలోచన ఫౌండేషన్ ద్వారా మాకు వీలైన సమాజహిత కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం. అదేవిధంగా మానవ జీవన విధానానికి సంబంధించిన పలు అంశాలపై మా యొక్క అభిప్రాయాలను నలుగురితో పంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనం ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలంటే ఏ విధమైన జీవన సూత్రాలను పాటించాలి అనే అంశంపై మా యొక్క భావాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. డియర్ ఫ్రెండ్స్, ఈ అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక కవి రాసిన పాటలోని కొన్ని చరణాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో, శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో, నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. ఆ కవి తెలిపినట్లుగా ఈ పుడమి చాలా అద్భుతమైనది. అందమైన ప్రకృతి, చక్కని వాతావరణం, వైవిధ్యమైన జీవరాశితో అద్భుతంగా అలరాడుతూ ఉన్నది. ఈ పుడమిపై గల ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. డేగచూపు, ఉడుంపట్టు, చిరుత వేగం. అదేవిధంగా మనిషి కూడా అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాడు. చక్కగా మాట్లాడగల, అందంగా నవ్వగల, మనసులోని భావాలకు అనుగుణంగా స్పందించగల, మేధస్సుతో ఆలోచించగల శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. అంతేకాదు, జన్మతః మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జన్మిస్తూ ఉన్నాడు. మరి ఇన్ని ప్రత్యేకతలున్న మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నాడా అని ప్రశ్నించినట్లయితే చాలామంది లేదు అనే సమాధానాన్నే వ్యక్తీకరిస్తున్నాడు. మరి దీనికి కారణాలు ఏమిటా అని విశ్లేషించినట్లయితే ముఖ్యంగా 2 కారణాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. మొదటిది, మనిషి తాను మరియు తన కుటుంబం మాత్రం బాగుంటే చాలని స్వార్థంతో వ్యవహరించడం. 2, మనిషి ఎక్కువ సంపదను తక్కువ సమయంలో ఎలా వీలైతే అలా ఆర్జించాలని వ్యవహరించడం. ఈ కారణంగా మనిషి నాణ్యమైన వస్తు సేవలను అందించడం లేదు. ఒక వ్యక్తిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదు. తత్ఫలితంగా ఉదయం పాలు తాగాలంటే భయం వేస్తూ ఉన్నది, ఎక్కడ యూరియా కలిసిందోనని. పండ్లు తినాలంటే భయం వేస్తూ ఉన్నది, ఎక్కడ రసాయనాలతో ముంచెత్తిపోయాయోనని. అనారోగ్యానికి గురైతే వైద్య రంగాన్ని ఆశ్రయించాలంటే భయం వేస్తూ ఉన్నది. అన్యాయానికి గురైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని కలవాలంటే భయం వేస్తూ ఉన్నది. ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం, బయటకు వెళ్ళాలంటే భయం. వాస్తవానికి ప్రపంచంలోని ఏ ప్రాణి తన తోటి ప్రాణుల కారణంగా భయపడడం లేదు, కేవలం ఒక్క మనిషి తప్ప. మరి దీనికి పరిష్కారం లేదా? మనం సంతోషంగా జీవించడం ఎలా అని ప్రశ్నించుకున్నట్లయితే మనిషి వ్యక్తిగత స్వార్థాన్ని విడనాడి తోటివారితో సమాజం పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించగలిగినట్లయితే నాణ్యమైన వస్తు సేవలను అందించగలుగుతాడు అన్న విషయం మనకు అవగతమవుతుంది. ఒక వ్యక్తిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి తనను తన కుటుంబాన్ని ప్రేమించగలడు. అందరినీ ప్రేమించడం సాధ్యమేనా అన్న ప్రశ్న మన అందరిలోనూ ఉదయిస్తుంది. అయితే మనిషి తోటివారి పట్ల కృతజ్ఞత, వినయభావాన్ని కలిగి ఉన్నట్లయితే ప్రేమపూర్వకంగా వ్యవహరించగలుగుతాడు అన్న విషయం మనకు అవగతమవుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన జీవనం అనేది మన కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల, ఇతరుల సహకారంతో కొనసాగుతూ ఉంటుంది. ఇతరుల సహకారంతో మన జీవనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం తోటివారితో కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించాలి. మనం ఆర్జించిన కీర్తి, యశస్సు, గౌరవము అనేది ఇతరులు మనకు అందించినదే కనుక వారితో మనం వినయపూర్వకంగా వ్యవహరించాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత, వినయభావాన్ని కలిగి ఉండి అందరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించగలుగుతామో అప్పుడు మనం ప్రియంగా మాట్లాడగలుగుతాం, హితంగా వ్యవహరించగలుగుతాం. మనం ప్రియంగా మాట్లాడగలిగినట్లయితే సమాజంలో అందరితో సత్సంబంధాలు నెలకొని ఉంటాయి. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనకు కావలసిన సహాయ సహకారాలు సమాజంలోని ఏదో ఒక కోణం నుండి మనకు అందే అవకాశం ఉంటుంది. మనం ఇతరుల వల్ల అవమానం పాలు కాకుండా సముచిత గౌరవాన్ని కూడా పొందగలుగుతాం. మనం ఇతరుల తప్పులను కూడా క్షమించగలుగుతాం. అదేవిధంగా మనం తోటివారితో హితంగా కనుక వ్యవహరించినట్లయితే ఒక వ్యక్తిగా నాణ్యమైన వస్తు సేవలను అందించగలుగుతాం. ఒక వ్యాపారి నాణ్యమైన వస్తువులను అందించగలుగుతాడు. ఒక ఉద్యోగి నాణ్యమైన సేవలను అందించగలుగుతాడు. ఒక ప్రజాప్రతినిధి సుపరిపాలనను అందించగలుగుతాడు. డియర్ ఫ్రెండ్స్, మనం కరోనా సమయంలో కనుక గమనించినట్లయితే మనం బాగుండాలంటే
కేవలం మనం మాత్రం బాగుంటే చాలదు, మన తోటివారు కూడా బాగుంటేనే మనం కూడా బాగుంటాము అన్న విషయం మనకు సుస్పష్టంగా అవగతమైంది. వ్యక్తిగత శ్రేయస్సు అనేది సామాజిక శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుంది అన్న విషయం మనకు తెలిసింది. డియర్ ఫ్రెండ్స్, మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే తోటివారిని సంతోషంగా ఉంచడమే ఉత్తమమైన మార్గం అని పెద్దలు చెప్పిన మాటను మనం సర్వదా గుర్తుంచుకుందాం. మనం తోటివారి పట్ల, సమాజం పట్ల కృతజ్ఞత, వినయభావాన్ని కలిగి ఉండి ప్రేమపూర్వకంగా వ్యవహరించుదాం. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శాంతి నెలకొని ఉంటుంది అన్న అంశాన్ని మనం సర్వదా గుర్తుంచుకుందాం. నాణ్యమైన వస్తు సేవలను అందించుదాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించుదాం. లోక సంస్థ సుఖినో భవంతు. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన అంశాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా సలహాలు, సూచనలు అందజేయాలి అనుకున్నట్లయితే నా పేరు పార్సీ నవీన్ కుమార్. నా వాట్సాప్ నంబర్ 9290082937కు పంపించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.